మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ రోజుల్లో మనుషులు ఆహారం తీసుకునే పద్ధతి చూస్తే ఒక రకంగా జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఉదాహరణకి మీకు ఓ బిస్కెట్ ప్యాకెట్ తినాలంది. ఈ బిస్కెట్ ప్యాకెట్ చూసాం. ఇందులో వెనక్కి చూసి ఇందులో ఒక్కొక్క బిస్కెట్కి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఓయమ్మో అది తింటే ఇంకేమైనా ఉందా. ఇంకొక రకమైన బిస్కెట్ ప్యాకెట్, ఓహో ఇందులో తక్కువ క్యాలరీస్ ఉన్నాయి, ఇది తిందాం. లేదా ఈ చివరికి మనకి ఈ స్వీట్లు అమ్మేటువంటి షాప్కి పోతే కూడా స్వీట్ల ప్యాకెట్ మీద ఒక్కొక్క స్వీట్కి ఎన్ని కిలో క్యాలరీస్ ఉన్నాయి రాస్తున్నారు. మరి నిజానికి ప్రతి క్యాలరీని లెక్క పెట్టుకొని తింటుంటే జీవితంలో ఉన్న మాధుర్యం పూర్తిగా ఎగిరిపోయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి అది నిజమేనా? క్యాలరీలు లెక్క పెట్టుకొని తినడం ఎంతవరకు సమంజసం అనేది చూద్దాం. ప్రతి మనిషికి జన్యుపరంగా జెనెటిక్గా వాళ్ళ హైట్ అంటే వాళ్ళ ఎత్తుకి తగ్గ బరువు ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు శరీరానికి కావలసినటువంటి క్యాలరీస్ అంటే కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలంటే ఎన్ని క్యాలరీలు మనం ఆహారం తీసుకోవాలో అంతకంటే ఎక్కువ క్యాలరీస్ కనుక మనం తీసుకుంటూ ఉంటే దానిని క్యాలరీ సర్ప్లస్ స్టేట్ అంటాం. అట్లా కాకుండా మన శరీరానికి ఎన్ని క్యాలరీలు కావాలో అంతకంటే తక్కువ తీసుకుంటే దాన్ని క్యాలరీ డెఫిసిట్ స్టేట్ అంటాం. మన వృత్తి ప్రకారము, మనం ఉండే ఒడ్డు పొడుగు ప్రకారం, మనం దైనందిన జీవితంలో చేసేటువంటి కార్యక్రమాల ప్రకారం మన శరీరానికి అది ఆడైనా మగైనా ఎన్ని కిలో క్యాలరీలు కావాలి, అట్లాగే కడుపుతో ఉన్నటువంటి ఒక స్త్రీ కానీ బిడ్డకి పాలిస్తున్న స్త్రీ కానీ వాళ్ళకి ఎన్ని క్యాలరీలు కావాలి, ఇవన్నీ మనకి డాక్టర్లు చెప్తుంటారు, న్యూట్రిషనిస్టులు డైటీషియన్లు చెప్తుంటారు. మనంతటా మనం కూడా ఈ వెబ్లో తెలుసుకోవచ్చు. క్యాలరీలు లెక్కబెట్టి తినడం ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే సోషల్ యాప్స్ మనకి ఫోన్స్లో ఉన్నాయి. అందులో అది దక్షిణ భారతదేశం అయినా ఉత్తర భారతదేశం తిండి అయినా ఏ రకమైన తిండి, మీరు ఉదాహరణకి 2 ఇడ్లీలు తిన్నారు, అది మీడియం సైజా స్మాల్ సైజా లార్జ్ సైజా, 2 ఇడ్లీలు, దాంతోపాటు మీరు కొబ్బరి పచ్చడి తిన్నారా లేకపోతే వేరుశనగ పప్పు పచ్చడి తిన్నారా లేదా సాంబార్ తీసుకున్నారా, ఎంత తాగారు, దాంతో మీరు కాఫీ విత్ షుగరా వితౌట్ షుగరా, దీంతో మొదలైన మీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్ ఇవన్నీ కూడా మీరు ఏమి తిన్నారో మీరు అందులో రాస్తే అది మీరు ఆ రోజు 24 గంటల్లో మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకున్నారో చెప్తుంది. దాని ప్రకారం మీరు క్యాలరీ ఎక్సెస్లో ఉన్నారా క్యాలరీ డెఫిసిట్లో ఉన్నారా అనేది తెలుసుకుంటూ ఉండొచ్చు. అంటే స్థూలంగా చూస్తే మనకి ఊబకాయం ఉండడానికి కారణం అందరూ కూడా చాలా లావుగా ఉండేటువంటి వ్యక్తులు మనకి కొంతమంది కనిపిస్తుంటారు. ఈ మాల్స్కి వెళ్ళినా సినిమా హాల్స్కి వెళ్ళినా అందులో చిన్నపిల్లలు కూడా అట్లాగే మరి 10-20 సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లలు కూడా వాళ్ళని చూస్తుంటే చాలా లావుగా ఉండడం మనం చూస్తుంటాం. దానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు కొంతవరకు లేదా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కొంతవరకు అట్లాగే పిల్లలు కూడా ఆహార నియంత్రణ అనేది లేకుండా ఆకలి వేసినప్పుడు లేదా ఆకలి వేయనప్పుడు పక్కవాడు తింటుంటే వాడు మనకిస్తే మనం కూడా దాంతోపాటు తింటుంటే మనము ఎన్నో క్యాలరీస్ని లోపలికి తీసుకుంటున్నాం. కానీ ఇదివరకు రోజుల్లో లాగా బయట ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు లేవు. బయట వ్యాయామం చేయడము, ఆరు బయట ఆడుకోవడము అట్లాంటివన్నీ కనుమరుగైపోయినాయి. ఈ రోజుల్లో ఎంతసేపు చూసినా టీవీలు, తర్వాత వీడియో గేమ్స్, ఈ విధంగా సోఫాలో కూర్చోవడము, టీవీ సీరియళ్ళు చూడడంతో అటు ఆడవాళ్ళకైనా ఇంట్లో ఉండేటువంటి ఈ పిల్లలకైనా కూడా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడము, తక్కువ క్యాలరీస్ దానిని స్పెండ్ చేయడము, వ్యయం చేయడము జరుగుతుంది. అంటే మీరు క్యాలరీ సర్ప్లస్లో ఉంటున్నారు. ఎక్కువ క్యాలరీస్ తింటున్నారు, తక్కువ క్యాలరీస్ మీరు పనిచేస్తున్నారు. కాబట్టి ఒక 24 గంటల్లో మీరు తీసుకునే క్యాలరీస్ ఎక్కువ. అది మాంసకృత్తులు అంటే ప్రోటీన్గా తీసుకున్నా, జీరో కార్బ్ డయట్ తీసుకున్నా, హై ఫ్యాట్ డయట్ తీసుకున్నా, కీటో డయట్ తీసుకున్నా, ఏ విధమైన వెర్రి పోకడలు మీరు పోయినా మీ శరీరంలో ఎక్కువగా వచ్చిన క్యాలరీస్ని అది దాచేటువంటి ఒక కరెన్సీ ఉంటుంది కదా, అది కేవలము ఫ్యాట్ మాత్రమే లేదా కొవ్వు పదార్థం మాత్రమే. 1 గ్రామ్ ప్రోటీన్లో మనకి 4 కిలో క్యాలరీస్ వస్తాయి. అట్లాగే 1 గ్రామ్ కార్బోహైడ్రేట్లో 4 కిలో క్యాలరీస్ వస్తాయి. అట్లాగే 1 గ్రామ్ ఫ్యాట్లో 9 కిలో క్యాలరీస్ వస్తాయి. దాచేటప్పుడు శరీరము మాంసకృతులుగా దాచలేదు, చాలా తక్కువగానే మాంసకృతులుగా దాస్తుంది. అంటే మీరు శరీర వ్యాయామం చేస్తున్న వాళ్ళు అయితే
అందులో ఉండేటువంటి కండరాల కోసం వచ్చేటువంటి ఆ నైట్రోజన్ పాజిటివ్ కాంపౌండ్స్గా కొంతవరకు మాత్రమే, ప్రోటీన్గా కొంతవరకు మాత్రమే అది స్టోర్ అవుతుంది. అట్లాగే కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు కూడా కాలేయంలో అయినా కొండరాల్లో అయినా చాలా తక్కువ భాగం మాత్రమే గ్లైకోజన్గా అది దాచబడుతుంది. ఎక్కువ భాగం మీరు తీసుకునే తిండిలో మీ శరీరానికి అవసరమైన దానికంటే ఒక 24 గంటల్లో మీరు తీసుకునే క్యాలరీస్ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొవ్వుగా మార్చబడి లైపోసైట్స్లో మాత్రమే స్టోర్ అవుతాయి. దాంతో మనకందరికీ కూడా చూస్తుంటాం, ఈ నడి వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఉదర ప్రాంతంలో వైశాల్యం పెరిగిపోతుంది. ఇదేదో మిడిల్ ఏజ్ బల్జ్ అని ఒక పేరు పెడుతుంటారు. అది మిడిల్ ఏజ్ కాదు, బల్జ్ కాదు. మీరు ఎక్కువ తింటున్నారు, తక్కువ వ్యాయామం చేస్తున్నారు, అది కొవ్వుగా మారుతోంది, అక్కడ పోయి ఉంటుంది. అంటే శరీరంలో అన్ని చోట్ల లైపోసైట్స్ ఉన్న ఈ ఉదర భాగంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియా బాగా పెరగడం, వైశాల్యం పెరగడం, అట్లాగే ఈ ట్రంకల్ ఒబిసిటీ అంటాం, దాంతో మీ బెల్ట్ సైజులు, నడుము సైజులు పెరిగిపోవడం, దాని ద్వారా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది రావడం, దాని ద్వారా గుండె జబ్బులు రావడం, డయాబెటీస్ రావడం, దాంతో ప్రాణాపాయం జరగడం. అంటే క్యాలరీస్కి గుండె జబ్బుకి, క్యాలరీస్కి మధుమేహానికి, క్యాలరీస్కి ఒబిసిటీకి, క్యాలరీస్కి మనకి మోకాళ్ళు అరిగిపోవడానికి, వీటికి అన్నిటికీ సంబంధం ఉంది. కాబట్టి ఒక రకంగా చూస్తే మనం తినేటువంటి తిండిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో లెక్క పెట్టుకొని తినడం అనేది సమంజసమే. కానీ ప్రతిసారి మీరు తినేటప్పుడు ఇందులో క్యాలరీస్ ఉన్నాయేమో అనుకొని జీవితంలో మాధుర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం కూడా లేదు. స్థూలంగా చూస్తే మీరు ఎక్కువ వ్యాయామం చేస్తూ క్రమశిక్షణతోటి మీ జీవితాన్ని గడుపుతూ మీరు ఎంత తింటున్నారో దానికంటే ఎక్కువగా మీరు వ్యయం చేస్తూ క్యాలరీస్ని కనుక చేస్తూ ఉంటే అది సరిపోతుంది. కానీ ఆ క్రమశిక్షణ వచ్చిన దాకా సూక్ష్మంగా మనం ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చర్ చేసి, మాడిఫై చేసి చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారనేది తెలుసుకోవడంలో తప్పు లేదు. అట్లాగే క్యాలరీ రిచ్ ఫుడ్స్ ఉంటాయి, అంటే బేకరీలో తయారు చేసినవి, తర్వాత ఈ పేస్ట్రీస్, ఇట్లాంటి వాటిల్లో స్వీట్స్, చాక్లెట్స్, వీటన్నిటిలో కూడా క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తినే 2 గ్రాములు అది కార్బోహైడ్రేట్, అందులో ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్, షుగర్ అవి తీసుకుంటే మీరు తినేది తక్కువైనా కూడా మీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది వచ్చి చెప్తుంటారు, నేను అసలు ఏమీ తినట్లేదు, ఏదో ఒక అర చపాతీ తింటున్నాను, లేదా ఒక పావు గ్లాస్ అన్నం తింటున్నాను, కానీ నా బరువు పెరుగుతుంది అని. అంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పితే మీరు అర చపాతీ అంటే ఎంతలో అర, అది ఒక చపాతీ అంటే ఇది మరి డైనింగ్ టేబుల్ అంత పెద్ద చపాతీనా, లేకపోతే మామూలుగా అందరు తినే పళ్ళెం సైజులో ఉండే చపాతీనా అని మనకు తెలియదు. కాబట్టి నేను అర చపాతీ తింటున్నాను, బరువు పెరుగుతోంది, మీ థైరాయిడ్ చూసుకోండి, అది కనుక నార్మల్లో ఉందంటే ఇంకా మీకు తిండి తగ్గించాలి, వ్యాయామం పెంచాలి. కొన్ని పరిస్థితులకు వచ్చేసరికి ఇంక మీరు వ్యాయామం చేయలేరు, మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత నడవలేరు, పరిగెత్తడం అసలు మర్చిపోండి, సైకిల్ దొక్కడాలు అట్లాంటివి ఏమీ చేయలేరు. ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే మీరు యుక్త వయసు నుంచే జాగ్రత్తలు పాటించి ఎక్కువ క్యాలరీస్ తీసుకోకుండా క్యాలరీస్ సఫిషియెంట్గా ఉండాలి, డెఫిషియెంట్గా ఉండకూడదు, సర్ప్లస్లో ఉండకూడదు. మీరు చేసే పనికి తగ్గట్టుగా మీరు తింటే మీకు ఎక్స్ట్రా క్యాలరీస్ రావు. దాని ద్వారా ఈ ఉదరం కోశంలో ఉండేటువంటి ఈ వైశాల్యాలు పెరగవు, నడుము చుట్టుకొలతలు పెరగవు. దానివలన మీరు ఆరోగ్యంగా ఉంటారు.